దృష్టికి తీసుకురావాలి, ప్రపంచం దృష్టికి తీసుకురావాలి, సమాజం దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే గోరంట్ల మాధవ్ 5 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి శాసన నిర్ణయాలు చేసేటటువంటి సభ, దానికి 5 సంవత్సరాలు రిప్రజెంట్ చేసినటువంటి మాధవ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి మీడియాతో ఎస్పీ గారు మాట్లాడాలని అనుకున్నారు. సరే, ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు. ఇది చాలా దుష్ట సాంప్రదాయం. మాధవ్కి ఒక నల్ల ముసుగు వేసి తీసుకొచ్చి మీడియా ముందు ప్రదర్శించాలనేటువంటి ఒక పిచ్చి ప్రయత్నాన్ని పోలీసులు చేశారు. ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే భారతదేశంలోని అత్యున్నతమైన శాసనసభకు 5 సంవత్సరాలు రిప్రజెంట్ చేసినటువంటి గోరంట్ల మాధవ్ మీద ఆ విధంగా ఎందుకు కక్ష సాధించాలని పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నది? ఎందుకు ఆయన్ని అవమానపరచాలని అనుకున్నది? ఆయన్నే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అవమానించాలని అనుకున్నది. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ పొలిటికల్ ఏజెండాతో నడపడానికి లోకేష్, చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వారి సలహా మేరకు, వారి సూచనల మేరకే మాధవ్ మీద ముఖానికి ముసుగు గప్పి ఒక దొంగల్లాగాను, ఒక హ్యాబిచువల్ అఫెండర్స్ లాగాను మీడియా ముందు ప్రొడ్యూస్ చేయాలి, కించపరచాలనేటువంటి ప్రయత్నం చేశారు. మాధవ్ పోలీస్ ఆఫీసర్, అంతేకాదు 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ లీడర్, బీసీ నాయకుడు, ధైర్యవంతుడు. అడ్డం తిరిగాడు. ఏమనుకుంటున్నారు మీరు? నేను 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాను, నన్ను ముసుగేసి మీడియా ముందుకు తీసుకొస్తారా? తమాషా అనుకుంటున్నారా అని గర్జించాడు. అందరితో వెనక్కి తగ్గారు. చూశారు కదా మీరు.